నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో, అది కూడా శ్రీకాకుళం జిల్లాలో మన తమ్మినేని కుటుంబం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గలీజ్ దందా. అంటే ఏ ప్రజాప్రతినిధికి రానటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈ కేసులో, అంటే బతుకున్న వ్యక్తి చనిపోయినట్టుగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కేసులో దాదాపుగా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 2 అజ్ఞాతంలో ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం ఆయన్ని అరెస్ట్ చేయడానికి పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించినటువంటి, అంటే ఒక మాజీ స్పీకర్ని అరెస్ట్ చేయాలంటే న్యాయ సలహా తీసుకోవడానికి పోలీసులు వెయిట్ చేస్తున్న తరుణంలో మన తమ్మినేని సీతారాం గారు ఆయన సొంత కార్లు ఇంట్లో పెట్టుకొని శ్రీకాకుళంలో తను అద్దెకుంటున్నటువంటి ఇంట్లో నుంచి రాత్రి 3 గంటల సమయంలో ఒక వినోవా కారుని తీసుకొని మనోడు ఎస్కేప్ అయిపోయాడు. మొత్తం ఫ్యామిలీ ఎస్కేప్ అయ్యారు. అంతేకాకుండా అసలు మనోడు దృశ్యం సినిమా బాగా ఒక 5 to 6 టైమ్స్ చూసుంటాడు. మనోడు ఏం చేశాడంటే తెలివిగా ఫోన్లు కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ ఫోన్లు తీసుకెళ్తే లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటారేమో దాంతో మనోడు ఫోన్లు కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే చూడండి, దొంగలు అనేవాళ్ళు ఎంత అద్భుతంగా ఎస్కేప్ అవడానికి ప్లాన్లు వేస్తారో అలాంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. వాస్తవానికి ఇది ఒక్కటే కాదు, తమ్మినేని సీతారాం గారి మీద ఆయన కుటుంబ సభ్యుల్లో, అందులో ముఖ్యంగా ఆయన సతీమణి గారు వాణి గారు ఇప్పుడు శ్రీకాకుళంలో విపరీతమైనటువంటి అంటే డబ్బులు వడ్డీలకు ఇవ్వటం, ల్యాండ్ను తనఖా పెట్టుకోవటం, వాటిని చెల్లించలేని పక్షంలో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఓడబేయటం, మొత్తం ఫైనాన్షియల్ సెటిల్మెంట్లను చూసుకోవటంలో వాణి గారిదే కీలక పాత్ర. మీ గతంలో కూడా చూసా ఒకసారి కోడిగుడ్లు ఎపిసోడ్ ఒకటి, ఏటే నేను రమ్మంటావా అని ఒక వీడియో వదిలింది ఆమె. అబ్బో, అప్పట్లోనే అనుకున్న కంచు కంఠమైనని చెప్పి అనుకున్నా. అన్నట్టుగానే మనోళ్ళు దాదాపు శ్రీకాకుళంలో చాలా చోట్ల భూ కబ్జాలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ కబ్జా భాగోతం కూడా బయటకు వచ్చేసింది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇందులో హోంగార్డ్ అనేటువంటి వాడు త్రినాథు, తెలుగు సతీష్ కుమారు, సాపల్లి కృష్ణారావు, అలాగే రజని, డాక్యుమెంటరీ రైటర్ అంటేనే కోనా పెద్దిరాజులు, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఎక్కడెక్కడ ల్యాండ్ లిటికేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములకు లింక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ భూములను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించుకొని వాటికి నకిలీ పత్రాలను సృష్టించి పదుల సంఖ్యలో భూముల్ని కొనుగోలు చేశారు. అందులో ఈ తక్కువ రేట్లకు వస్తున్నాయి అని చెప్పేసి ఆశపడి, మనకు అధికారం ఉంది కదా, మనల్ని ఎవడేం పీకుతాడులే అనుకొని అందులో మన తమ్మినేని సీతారాం గారు కూడా చాలా వాటిని ఈ విధంగానే చాలా వాటిని కొనుగోలు చేశాడు. అయితే ఇంకా ఇవే కాకుండా ఏమేమి రిజిస్ట్రేషన్ చేయించారు, వీటన్నిటిలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో అంటే తమ్మినేని సీతారాం గారు ప్రతి కొనుగోలులో ఉపేంద్ర కుమార్, ఉపేంద్రరావు, సాంబశివరావు, గోపాలకృష్ణ వీళ్ళందరూ కూడా నకిలీ పత్రాలలో సాక్షి సంతకాలు పెడతారనమాట. అంటే మాకు వీళ్ళిద్దరు ఇష్టపడి మనస్ఫూర్తిగా కొనుక్కున్నారని చెప్పేసి వీళ్ళు ఎవరయ్యానంటే, ఈ తమ్మినేని సీతారాం గారికి ఒక కళాశాల ఉంది, TSR తమ్మినేని సీతారాం, ఆయన పేరు మీదే ఒక అద్భుతమైన కళాశాల ఏర్పాటు చేశాడు. ఈ కళాశాలలో ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ కాకుండా ఎలా ల్యాండ్లు కబ్జా చేయాలి, ఎలా ల్యాండ్కు దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఎలా బతుకున్న వాళ్ళకు సచ్చినట్టు సర్టిఫికేట్లు క్రియేట్ చేయాలి, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో కూడా ఎలాగా అంటే తెలుగులోనేమో అక్షరాలతోటి, ఇంగ్లీష్ అక్షరాలతోటి వాళ్ళ వారసురాలుగా క్రియేట్ చేయాలి. ఇలాంటి చోరకళ్ళన్నీ కూడా వాళ్ళు నేర్పించుంటే బాగుండేది ఆ కళాశాలలో. సో ఇందులో పనిచేస్తున్న లెక్చరర్లు ప్రతి డాక్యుమెంట్కి వీళ్ళు సాక్షి సంతకాలు పెట్టారు. సో మొత్తం మీద దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆ హోంగార్డుగా పనిచేసినటువంటి మాజీ హోంగార్డుగా పనిచేసి త్రినాథ్ అనేటువంటి వాడు ఎస్కేప్ అయ్యాడు. అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏంటనేది ఇంకా పోలీసులకు పూర్తిగా తెలియలేదు. అట్లాగే ఎవరైతే సబ్ రిజిస్టర్గా అప్పట్లో పనిచేసి వెళ్ళిపోయారో ఆయన్ని అదుపులో తీసుకోవడానికి ఆయన పై అధికారులని పర్మిషన్ తీసుకుంటున్నారు. సో ఆ పర్మిషన్ వస్తే ఆయన అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈలోపు ఈ తమ్మినేని కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు న్యాయ సలహా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మనం ఎలాగో అరెస్ట్ చేయడం తప్పదు అనుకొని మనోళ్ళు ఇలాగ ఇనోవాని రెంట్కి తీసుకొని పాపం రెయ్యి పరారైపోయినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అప్పుడేదో కోడెల శివప్రసాద్ గారు పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీసులోకి ఆ ఫర్నిచర్ పనికిరాదంటే పక్కన పెడితే
దొంగతనం చేశారని పాపం ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా ఆయన వెంటబడినటువంటి ఈ వైసీపీ సైకోగాళ్ళు ఇవాళ ఇటువంటి లుచ్చా పనులు చేసిన మీ స్పీకర్కి రేపు ఎన్నో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఏదో తెలిసి తెలియక ఆ పిల్లోడు ముచ్చటపడి ఒక 900 సెంట్లు భూమిని కొనుక్కుంటే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారా, దాని మీద కూడా తప్పుడు కేసులు పెడతారా అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి అలా ఉంది, దానికి ఎవరు ఏం చేయలేము. సరే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా కేసులు వీళ్ళకి సంబంధించినటువంటి భూ కబ్జాలు కొన్ని బయటపడ్డాయి. అందులో ఆముదాల వలసలో టీఎస్ఆర్ అంటే తమ్మినేని సీతారాం కళాశాల అనుకొని ఉన్నటువంటి 8 సెంట్ల స్థలాన్ని తమ్మినేని కుటుంబ సభ్యులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ గత నెలలో ఒక వృద్ధ దంపతులు, అంటే వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపైడ్ చేసుకున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, గతంలో పోలీసులతో బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ఇబ్బంది పెట్టారని చెప్పడంతో దీన్ని సీఎంఓ కార్యాలయంలో గతంలో ఈ వృద్ధ దంపతులు కంప్లైంట్ ఇవ్వడంతో దీని మీద అప్పట్లో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆముదాల వలస తహసీల్దార్, సర్వే అధికారులు వెళ్ళి స్థలాన్ని బాధితులకు అప్పచెప్పారు. సో ఇదొక 8 సెంట్లు స్థలం. ఇదిగాక ఈయన స్పీకర్గా ఉన్న సమయంలో టెక్కలి మండలం చింతామణి గ్రామంలో దాదాపు 324 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 23 ఎకరాల భూమిని గ్రామస్తుల దగ్గర నుంచి వీళ్ళు తమ కుమారుడి పేరు మీద బలవంతంగా రాయించుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే తమ్మినేని కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణించగా ఆయన కుమారుల మధ్య ఆ ఇంటి పంపకం మీద వివాదం తలెత్తితే ఎవరని సార్ తమ్మినేని సీతారాం గారు మా ఇల్లు ఇలా జరిగిందని ఏదో పెద్ద మనిషిగా పెద్దరికంగా చెప్తారంటే వెళ్ళి మా భార్య దగ్గర చెప్పి రాపోండి, వాణి అమ్మ గారు పర్మిషన్ తీసుకోమంటే ఈ వాణి అమ్మ ఏం చేసింది తెలుసా, వీళ్ళందరినీ బయటికి పంపించేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంది. అంటే తక్కువ రేటు కొనుగోలు చేసింది, మీ నాయన ఇంత బాకీ ఉన్నాడు అంత బాకీ ఉన్నాడు అని చెప్పేసి. అలాగే తమ్మినేని కుటుంబానికి ఇట్లాంటి సెటిల్మెంట్లు, ఇట్లాంటి పంచాయతీలు చేయటం ఇంత దిక్కుమాల, అసలు ఏంద్ర నాయన 10కి పరక్క చేయాలి, దిక్కుమాల పరిస్థితుల్లో దిగజారిపోయారు. కనీసం సిగ్గన్నా లేదా? మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే ఇంకేమన్నా వాంతి వస్తుంది, అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇప్పటిదాకా ఇంకోటి ఆముదాల వలసకు చెందినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోయాడు, బాకీ డబ్బులు ఉన్నాడంటూ బెదిరించి ఆ కానిస్టేబుల్ భార్య నుంచి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇల్లుని కూడా బలవంతంగా లాక్కున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఇవి కాకుండా మరికొన్ని తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి, ఆయన భార్య గారు చేసినటువంటి ఇల్లీగల్ దందాలన్నీ కూడా పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి దాని మీద ఫోకస్ పెట్టారు. సో దయచేసి రేపో ఎల్లుండో వైసీపీ నాయకులు వస్తారా, తమ్మినేని కుటుంబానికి వచ్చి పరామర్శిస్తారు. ఇట్లాంటి ఏమైనా సిగ్గుందా మీకు, మానవం ఉందా? అరే ఒక స్పీకర్గా పనిచేసావు, స్పీకర్ అంటే ఏంది? స్పీకర్ అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి పోస్ట్ అది. అలాంటి స్పీకర్ పోస్టులో కూర్చొని ఆయన గిల్లి కజ్జాల్లాగా బఠానీలు కొట్టేసినట్టు ఇట్లా భూములు కొట్టేయటమేందిరా సామె నువ్వు? అలాగే వీడు మైకి ముందుకు వస్తే రాజకీయ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది అని వీడు చెప్పే ఉపన్యాసాలు, తమ్మినేని సీతారాం చెప్తాడు ఉపన్యాసాలు మామూలుగా ఉండవన్నమాట. అట్లాంటి ఈయన చేసే ఎన్ని లంగా పనులే, ఒక్కసారి సరిగ్గా లేదు. వీడు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమెను కూడా కంట్రోల్ చేయలేడు. ఆమె నోరు వేసుకునే ఏందిరా ముండా అని చెప్పి పైన దూకేసిద్దంట. చాలామంది చెప్పారు, ఇతను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనోడు ఆ పోడు బల్లాక ఏదో హైదరాబాద్లో ఒక కనెక్షన్, ఒక స్టెఫ్నీ పెట్టుకున్నాడంట. ఏమి ఏకంగా అక్కడికే వచ్చేసి అందరి ముందు ఉతికి ఆరేసిందంట. గతంలో అలాంటి చరిత్ర కూడా ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం ఏమన్నా తెలియదు, కానీ ఆమె వాయిస్ చూస్తుంటే మన తమ్మినేని ఆ ముందు గజగజ వణికిపోవాల్సింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద మన వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవడంతో పోలీసులు ఆ కారు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద కూడా ఫోకస్ పెట్టే పరిస్థితులు ఏర్పడారు. సో దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు వీళ్ళు ఒరిస్సా బోర్డర్లోనే ఎక్కడో దాంకున్నారని, అక్కడికి పోలీసులకి దూరంగా ఉండాలి, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారని అనుకుంటున్నారు. సో అదే కానీ నిజమే అయితే పోలీసులు వాళ్ళకి కనీసం బెయిల్ రాకుండా అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసి ఇలాంటి చిల్లర పనులు, అంటే ఒక మనిషి బతికుండగానే చనిపోయినట్టు తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించి ఇలాంటి చిల్లర పనులు చేసినందుకు ఖచ్చితంగా కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఎవరైతే ఇలాగ భూ కబ్జాలు అక్రమంగా దోచుకున్నారో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ అటువంటి బాధితులకు అప్పచెప్పాలని కూడా పోలీసుల శాఖ వారికి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఎందుకంటే న్యాయం అనేది ఎప్పుడో ఒకప్పుడు బతికిద్ది. ఎందుకంటే ఆల్రెడీ 8 సెంట్లు ఇచ్చేశారు అని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. చీడ పురుగులు పక్కన ప్లేస్ ఉండడం ఎప్పటికీ మంచిది కాదనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి.
అరే ఏదైనా నచ్చితే ఎవరైనా నమ్మితే కొనుక్కోరు నాయన, కబ్జా చేయమాక.